మనతో పాటు చిరుమర్తి లింగయ్య ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని? ఏదైతే ఇప్పుడు కేటీఆర్ని బయట నిలబెట్టడం జరిగింది, ఒక మాజీ ఎంపీ ప్రధాన ప్రతిపక్షంగా పోషిస్తున్నటువంటి వ్యక్తిని ఒక అర్ధగంట పాటు రోడ్డు మీద నిలబెట్టి లీగల్ సెల్ని ఎలో చేయకుండా ఉండడం, దీని అంతా ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు ప్రభుత్వాలకు వాళ్ళ నీడ చూసి వాళ్ళు భయపడే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా అనే కేసు అలా ఏం లేదని కూడా తెలుసు. కాకపోతే కక్ష సాధింపు ధోరణిలో వాళ్ళకి వ్యవహరించే తీరు కానీ, ఈరోజు వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుంటే ఈరోజు వెంటాడుతుండే కేటీఆర్ గారు అనే ఆలోచనతో కానీ, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు కట్టుడు ఒక ఆనవాయితీగా పెట్టుకుంది పని కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఒక తాడ కూర్చుని అధికారులు కానీ వాళ్ళు కానీ ఇచ్చిన హామీలు ఏ రకంగా నెరవేర్చాలి, సంపదను ఎట్లా సృష్టించాలి, పేదలకు ఎట్లా పంచాలి, రైతులకు ఎట్లా పంచాలి అనే ఆలోచన లేకుండా, సోయి స్వర్గం లేకుండా ఈరోజు ఈ రకమైన చర్యలకు పాల్పడి ఈరోజు అక్రమ కేసులు పెట్టి, ఏసీబీ కేసులు పెట్టి, ఈడీ కేసులను పెట్టి విచారణకు పిలిచి విచారణ లోపల రాకుండా బయటనే అటకించి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. నమ్మకం ఉంటే నేరుగా వచ్చేటోళ్ళం, నమ్మకం లేకనే ఇలా లీగల్ సెల్ వాళ్ళని తీసుకుని వచ్చి ఒక న్యాయవాదుల నిపుణులను తీసుకుని వస్తే మేము వాళ్ళని అలౌ చేయమని చెప్పి బయటనే ఆపి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆపి రావడానికి చాలా దుర్మార్గమైన చర్య. మేము ఎందుకంటే చట్టం మీద, రాజ్యాంగం మీద ఒక గౌరవం ఉన్న వ్యక్తులం కాబట్టి ఆ పద్ధతులనే తను వచ్చాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పిండు. నేను పిలిస్తే రాకుండా నేను పారిపోతానని చెప్పలే కేటీఆర్ గారు. నిర్భయంగా తప్పు చేయలేక భయం లేదని చెప్పి ఇన్ని కేసులు పెట్టుకుని ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, న్యాయస్థానం ఎదుర్కొంటాం అని చెప్పి అనేక సందర్భాలు చెప్పిండు. ఈ ఫార్ములా కేసులో కూడా శాసనసభలో చర్చ పెట్టండి, మీకు దమ్ముంటే ఎక్కడ అవకతవకలు జరిగినాయి, ఎక్కడ అవినీతి జరిగిందో చర్చ పెట్టండి. అధికారులు మీ వైపు ఉన్నారు, ఈరోజు ఆ రోజు చేసిన వాళ్ళు అధికారులు మీ వైపు ఉన్నారు, చట్టం ఉంది, రికార్డులు ఉన్నాయి, డబ్బు తీసినా కూడా ఎక్కడ మిస్యూజ్ కాలేదు, నేరుగా ఆ సంస్థకు అప్పచెప్పినది ఉన్నది. అయినా కూడా కావాలని చెప్పి ఏసీబీ కేసులు పెట్టి, ఇలా ఈడీ కేసులను పెట్టి ఒక నిర్బంధంతో అక్రమ కేసులు పెట్టి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని భయాందోళన గురి చేయాలని ప్రయత్నం చేయబోతున్నారు. పిరికిపంద చర్య అది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో ఏ ఒక్కరు కూడా భయపడరు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా ప్రజాక్షేత్రంలో కానీ న్యాయస్థానాలను ఎదుర్కోవడానికి, న్యాయబద్ధంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కానీ చాలా వరకు ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈయన వస్తా అని చెప్పినాడు కదా, కేటీఆర్ గారు విచారణకు వస్తా అని చెప్పినాక కూడా ముందస్తు అరెస్టులు దేనికి అనుకోవచ్చు అని ఇదంతా? అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి కేటీఆర్ గారు వస్తారు అంటే ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతే విచారణ కోసం వస్తుండు కదా, విచారణకు వస్తున్నప్పుడు దాంట్లో ఉలికిపడవలసిన పని ఏంది, అక్రమ అరెస్టులు చేయవలసిన పని ఏంది? అదిలా ఉన్న ఎమ్మెల్యేలందరూ అక్రమ హౌస్ అరెస్టులు చేస్తారు, ప్రివెంట్ అరెస్టులు చేస్తారు. చేయవలసిన పని ఏముంది? రానంటే భయపడాలి. నువ్వు బలవంతం తీసుకుపోతున్నంటే మా నాయకులందరూ వచ్చి అటగిట్టుకుంటే భయపడాలి. అది లేదు కదా. దానికి భయపడి హౌస్ అరెస్ట్ చేసి, ప్రివెంట్ అరెస్ట్ చేసి ఈ రకమైన ఎక్కడ కూడా లేదు. ఈ అతి కొద్ది కాలంలో ఎంతో మందిని మా మండల స్థాయి నాయకులు ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు. అంటే గతంలో మిమ్మల్ని కూడా అడ్డుకున్న పరిస్థితి చూసినాము. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అన్న తెలంగాణలో? దేనికోసం చేస్తారు అనుకోవచ్చు? ఇవన్నీ పసలేని కార్యక్రమాలు, పసలేని ప్రివెంట్ అరెస్టులు. ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ నేర్చుకుంది. ప్రజలను ఎప్పుడైతే మనం ఎండగడుతున్నామో, ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారు పిలుపునిచ్చిండు. ఏమిచ్చిండు? రైతు బంధు ఇస్తున్నది 15,000 ఎకరానికి 15,000 ఇస్తున్న నాయకుడు ఇలా 12,000 ఇచ్చిండు. అది ఏ పద్ధతిలో ఇస్తానని చెప్పి మరి ప్రజలు నిలదీయాలి, ప్రజాక్షేత్రం అందరూ రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేయనిస్తే దాన్ని డైవర్ట్ పాలసీ, అది రాకుండా ఈ విషయం మీద డైవర్ట్ కావాలి. ప్రతిసారి కూడా ఏదో ఒక విషయం హైడ్రా అని చెప్పి, మన భూపక్షాలను, మన మూసి ప్రక్షాళన అని చెప్పి ఏదో ఒక విషయం పెట్టుకుంటా విషయం డైవర్ట్ చేసే కార్యక్రమం పెట్టుకుంటూ ప్రజలకు చేయవలసిన కార్యక్రమం చేరువ చేయాలనే ఆలోచన లేదు, ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఆలోచన లేదు. ఆయన దోసుకోవాలి, సంపదను సృష్టించుకుని ఆయన కుటుంబ సభ్యులకు తప్పితే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలి, వాళ్ళు సంపద సృష్టించుకోవాలి. మేము అడిగే వాళ్ళు ఇచ్చిన హామీలను నిలదీయకుండా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయాలి. ఈ తప్ప వేరే కార్యక్రమం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలా స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, దానికోసం రైతు బంధు వేస్తుంటాడు. ఇలా ప్రతి ఎకరాకు పోయినసారి మేము కేసీఆర్ గారు వేసాం, మా నాయకుడు కేసీఆర్ గారు ప్రతి ఎకరాకు వేసిండు. ఇలా అదే పద్ధతిలో నీకు దమ్ముంటే మేము 10,000 కాదు కానీ 15,000 ఇస్తాను, ఒకటి 3 పంటలకు ఇస్తాను. ఇలా ఒక పంటకు ఇస్తావు, 2 పంటలు ఇస్తా, క్లారిటీ లేదు. ఇలా అవి అడిగితే ఈరోజు ఈ రకమైన పరిస్థితులు. అందుకనే అడగకుండా ఉండడం కోసమే డైవర్ట్ పాలసీ చేస్తుండే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే నిన్న చెప్పినటువంటి రైతు భరోసా 12,000 ఇస్తామని చెప్పి ఏదైతే అన్నారో
దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా 15,000 ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఎందుకు 12,000 ఇస్తుంది అని చెప్పి ప్రజలందరూ క్వశ్చన్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని నేతృత్వంలోనే కేటీఆర్ గారిని విచారణకు పిలవడం జరిగింది. అదే దృష్టితో ఆయనని అక్రమంగా అరెస్ట్ చేయాలని కూడా ప్రభుత్వం చూస్తూ ఉన్నది. కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ అని చెప్పి చెప్తా ఉన్నారు.